ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎస్ రామనాథ్ గారు, సమయం లేదు కానీ కన్క్లూడ్ చేయండి సార్ దీనిపైన. ఇప్పుడు నిన్న ఇంకో విషయం కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరపతిని కోల్పోయి లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. మరి గనులన్నీ మొత్తం 90 లక్షల కోట్ల రూపాయలు వినా గనుల్ని తాకట్టు పెట్టింది ఎవరు? నిన్న ప్రెస్ మీట్ లో గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ఎప్పుడైనా సరే సుదీర్ఘంగా గంటపాటు ప్రెస్ మీట్ పెట్టి అడగండి అనే వ్యక్తి తాను చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత ఓకే బాయ్ అంటూ మైక్ ఆఫ్ చేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడు ఒకరికిద్దరు కలగ చేసుకొని అడిగితే మరీ మీడియాని స్పేస్ చేయలేకుండా వెళ్ళిపోయారు అనుకుంటారేమో అని చెప్పి ఇవన్నీ మాట్లాడారు. ఇంకోటి ఆ పొద్దు ఘటనకు సంబంధించి అక్కడ పోలీసుల్ని ఫస్ట్ తప్పు పట్టాలని. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు కార్యక్రమం పెట్టుకున్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి లాంటి వారు కార్యక్రమం పెట్టుకున్న తర్వాత వేల సంఖ్యలో అక్కడికి కార్యకర్తలు అంతా వస్తారని పోలీసులకు తెలుసు. ఆయన ఏం కొత్తగా రాలేదు. అలాంటి చోటకి ఒక 10 మందో 20 మందో 30 మందో మహిళల్ని పంపించేసి నల్ల బెలూన్లు తీసుకొని వాళ్ళు నిలబడే పరిస్థితిని కల్పించి వాళ్ళు కాన్వాయ్ మీద చెప్పులు వేసే, ఆ గుంపులో నుండి ఎవరో చెప్పులు వేసే పరిస్థితి వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ఫస్ట్ వేల మంది కార్యకర్తల్ని పక్కకు పంపించడం సాధ్యం కాదు ఏ ప్రోగ్రాంలో అయినా. అలాంటి చోట ఓ 30 మంది వెళ్ళి మహిళలు అక్కడ ఆందోళన చెందుతూ నిరసన కార్యక్రమాలు తెలుపుతుంటే ఫస్ట్ వాళ్ళని అక్కడి నుండి పంపించాలి కదా. పోలీసులు ఎందుకు పంపించలేదు? పైగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆ తర్వాత నిన్న ఈనాడు పత్రికలో కూడా రాసుకున్నారు, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలను కొట్టారని. ఎందుకు వెళ్ళారు? ఏం పని అండి? ఇప్పుడు ఒక పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు వేల మంది సంఖ్యలో అక్కడ ఉన్నప్పుడు రకరకాల మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేసి బూతులు తిట్టి కాన్వాయ్ మీద చెప్పులు వేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు తిరిగి ప్రతిఘటిస్తారు అన్న విషయం అక్కడికి వెళ్ళిన మహిళలకు తెలీదా? అక్కడున్న పోలీసులకు తెలీదా? అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ గా వాళ్ళు ఏదో చేయాలి, కార్యకర్తలు ఎవరైనా ఉంటారు ఆవేశంలో ఏదని చేస్తే దాన్ని పట్టుకొని మళ్ళీ మహిళల మీద దాడి చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఇదే అని చెప్పడానికి ప్రయత్నం చేశారు అనేది అర్థమవుతుంది. కానీ ప్రజలు కామన్ సెన్స్ తో ఆలోచిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదా అని ఆలోచించుకోవాలి. పోలీసులు వాళ్ళని, ఆ మహిళల్ని అక్కడికి అలౌ చేయడం కరెక్టా కాదా? ఒకవేళ పోలీసులకు తెలియకుండా వచ్చింటే వెంటనే అక్కడి నుండి వాళ్ళని తీసుకెళ్లడం అవసరమా కాదా అన్నది ఆలోచించుకోవాలి. ఇవన్నీ జరగలేదు అంటే ఇది ప్రీ ప్లాన్ గా వైసీపీ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి, వైసీపీని దెబ్బ కొట్టడానికి ఆర్గనైజ్డ్ గా చేస్తూ ఉన్నారేమో అన్న అనుమానం అయితే కలుగుతోంది ఈశ్వర్ గారు. నిన్న అక్కడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి హత్యాయత్నం కేసు పెట్టారు. హత్యాయత్నం కేసు అంటే ఎవరన్నా చంపడానికి వచ్చారు వీళ్ళని చెప్పి కేసు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎవరిని వెళ్తే మీ మీద కేసులు పెడతామనేటటువంటి ఇండికేషన్ రామగిరిలో కావచ్చు, మన రామగిరిలో కావచ్చు, మన గుంటూరులో మిచ్చాడే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు. ఇప్పుడు చూస్తే 18 మంది మీద పెట్టారంటే 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా సంఖ్య పెంచుతారు కూడా వీళ్ళు. అంటే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అసలు వాళ్ళకి? జెడ్పీఎస్ కేటగిరీ ఉన్న వ్యక్తి వస్తుంటే వాళ్ళు ఎవరో నిరసన తెలుపుతాం తెలుగుదేశం వాళ్ళంటే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు?